శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం మేషం నుంచి మీనం దాకా ఉన్న రాశులకి 12 రాశుల వారికి కూడా ధనప్రాప్తికి సంబంధించిన యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎవరికి వారు తయారు చేసుకునేదే, చాలా సులభమైన మార్గం. ఇప్పుడు ఆ వరుసలో కర్కాటక రాశి వారు ఏ విధమైన యంత్రాన్ని తయారు చేసుకోవాలి అనేది వివరిస్తాను. శ్రద్ధగా వినండి. భోజ్యపత్రం కానీ తెల్ల కాగితం కానీ ఈ రెండిట్లో ఏది మీకు అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోండి. కుంకుమ పువ్వు, పాలు. ఈ కుంకుమ పువ్వుని పాలలో నానబెడితే ఒక రసం వస్తుంది. ఆ రసాన్ని తయారు చేసుకుని దానిమ్మ పుల్లతోటి ఆ భోజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యంత్రాన్ని లిఖించాలి, రాయాలి. ఎలా ఉంటుంది అది? ఒక స్క్వేర్, ఒక చతురస్రం. దానిలో నిలువుగా 2 గీతలు, అడ్డంగా 2 గీతలు గీయాలి. అప్పుడు మొత్తం 9 గడులు ఏర్పడతాయి. పై వరుసలో 3, మధ్య వరుసలో 3, కింది వరుసలో 3 గడులు ఏర్పడతాయి. అంటే మొత్తం 9 గడులు వస్తాయి. ఈ 9 గడుల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అంకెను నింపాలి. ఆ క్రమం ఏమిటి, ఏ గడిలో ఏ అంకెను నింపాలి అనే దాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. ఆ యంత్రం మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. శ్రద్ధగా చూడండి, నోట్ చేసుకోండి. ఈ యంత్రంలో పై వరుసలో ఉన్న 3 గడులలో మొదటి గడిలో 8, రెండవ గడిలో 1, మూడవ గడిలో 6. 8, 1, 6 ఈ అంకెల్ని నింపండి. దాని క్రింద అంటే మధ్య వరుసలో ఉన్న గడులలో మొదటి గడిలో 3, రెండవ గడిలో 5, మూడవ గడిలో 7. ఇక చిట్ట చివర ఉన్న 3 గడుల్లో మొదటి గడిలో 4, రెండవ గడిలో 9, మూడవ గడిలో 2. వరుస ఎలా ఉంటుంది మొత్తం ఒకసారి చూద్దాం. మొదటి గడులలో అంటే పై వరుసలో ఉన్న గడులలో 8, 1, 6, మధ్య వరుసలో ఉన్న గడులలో 3, 5, 7, చిట్ట చివరి వరుసలో అట్టడుగు వరుసలో ఉన్న గడులలో 4, 9, 2. ఇలాగా ఒక యంత్రాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న యంత్రాన్ని ఎదురుగా ఒక పీట, దానిపై తెల్లని వస్త్రం, దాని మీద ఒక ప్లేట్, స్టీల్ ప్లేట్ వాడకండి, లేదా బియ్యపు కుప్ప పోసి ఈ యంత్రాన్ని దాని మీద ఉంచండి. ఈ యంత్రానికి పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. నైవేద్యం తీపి పదార్థం ఏదైనా పర్వాలేదు. ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాల లేదా తామర పూసలమాల, ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాల లేదా తామర పూసలమాల ఏది అందుబాటులో ఉంటే దాంతో 11 మాలలు జపించాలి. ఎన్ని మాలలు? 11 మాలలు జపించాలి. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మీకు అందిస్తాను. ఓం శ్రీం ఐం నమః. ఓం శ్రీం ఐం నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని జపించిన తరువాత 11 మాలల జపం పూర్తయిన తర్వాత ఈ యంత్రాన్ని లిఖించిన భోజ్యపత్రాన్ని కానీ తెల్ల కాగితాన్ని కానీ రౌండ్గా చుట్టి ఒక తాయెత్తులో పెట్టుకుని దాన్ని మెడల్లో ధరించండి, లేదా కుడి జబ్బకి ధరించండి. ఈ విధంగా చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. మనకు అవసరానికి డబ్బు అందుతుంది. ఆ విధంగా ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే సంసారంలో ఉండే దుఃఖాలు కూడా బాగా తగ్గుముఖం పడతాయి. ఇది కూడా ఒక రకంగా ఆకస్మిక ధనప్రాప్తి సాధన. ఎందుకంటే మీకు అవసరానికి డబ్బు అందుతూ ఉంటుంది కాబట్టి. ఈ ప్రయత్నం కర్కాటక రాశి వారు అందరూ చేస్తారని ఆశిస్తున్నాం. స్వస్తి.